ఐబొమ్మ రవికి ఉచ్చు బిగుస్తుంది. ఇమ్మడి రవిపై మరో 3 సెక్షన్లు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే రవిపై 10 సెక్షన్లు పెట్టారు. ఐటీ యాక్ట్, బిఎన్ఎస్ సెక్షన్లు, సినిమాటోగ్రఫీ యాక్ట్, ఫారినర్స్ యాక్ట్ కింద 10 సెక్షన్లు నమోదు చేశారు. తాజాగా ఫోర్జరీ సెక్షన్లను కూడా పోలీసులు జోడించారు. ప్రహ్లాద్ పేరుతో పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ తీసుకున్నట్లు గుర్తించారు. ఫోర్జరీ సెక్షన్లు జోడిస్తూ కోర్టులో మెమో ఫైల్ చేశారు పోలీసులు. ఇక రెండో రోజు కస్టడీలో ఐబొమ్మ రవిని పోలీసులు ప్రశ్నించనున్నారు. క్రిప్టో వాలెట్స్ వివరాలు, విదేశీ పార్ట్నర్ల వివరాలపై ఆరా తీయనున్నారు. ఐబొమ్మ రవికి ఉచ్చు బిగుస్తుంది. ఇమ్మడి రవిపై మరో 3 సెక్షన్లు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే రవిపై 10 సెక్షన్లు పెట్టారు. ఐటీ యాక్ట్, బిఎన్ఎస్ సెక్షన్లు, సినిమాటోగ్రఫీ యాక్ట్, ఫారినర్స్ యాక్ట్ కింద 10 సెక్షన్లు నమోదు చేశారు. తాజాగా ఫోర్జరీ సెక్షన్లను కూడా పోలీసులు జోడించారు. ప్రహ్లాద్ పేరుతో పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ తీసుకున్నట్లు గుర్తించారు. ఫోర్జరీ సెక్షన్లు జోడిస్తూ కోర్టులో మెమో ఫైల్ చేశారు పోలీసులు. ఇక రెండవ రోజు కస్టడీలో ఐబొమ్మ రవిని పోలీసులు ప్రశ్నించబోతున్నారు. క్రిప్టో వాలెట్స్ వివరాలు, విదేశీ పార్ట్నర్ల వివరాలపై ఆరా తీయబోతున్నారు. ఇక ఓవరాల్ గా లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి గోవింద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోవింద్. దీపిక, ఇప్పటికే ఇమ్మడి రవి అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయనకు నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీ విచారణ కూడా అనుమతి ఇచ్చింది. అయితే ఈరోజు రెండో రోజు కాసేపట్లో ఇమ్మడి రవి విచారణ రెండో రోజు కూడా ప్రారంభం కాబోతుంది. అయితే ఇందులో భాగంగా ఇప్పటికే ఇమ్మడి రవికి సంబంధించినటువంటి ఐబొమ్మ, బప్పం యొక్క పైరసీ వెబ్సైట్లకు సంబంధించి అయితే కేసు అరెస్ట్ అయ్యాడో అరెస్టుకు సంబంధించి ఆయనకు ఇప్పటికే పలు సెక్షన్ల మీద కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 10 సెక్షన్ల మీద కేసులు నమోదైనప్పటికీ ఇప్పుడు తాజాగా ఫోర్జరీ కేసులో సంబంధించి 3 సెక్షన్లను పోలీసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా వచ్చేసి మహారాష్ట్రలో ప్రహ్లాద్ అనే పేరుతోటి పాన్ కార్డ్, అదేవిధంగా బైక్, డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీలకు సంబంధించి వీటన్నిటిని కూడా అధికారులు ఫోర్జరీ కేసు కింద 3 సెక్షన్లను జోడించి ఈ యొక్క నాంపల్లి కోర్టులో కూడా మెమో ఫైల్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఇమ్మడి రవికి సంబంధించి ఏదైతే కరేబియన్ దీవుల్లో ఉంటూ కూడా ఈ యొక్క ఐబొమ్మ, బప్పం ఈ యొక్క సిరీస్ల వెబ్ సిరీస్లను అంటే సినిమాలను కూడా ఈ యొక్క సైట్లలో అప్లోడ్ చేయడం, అయితే ఈ యొక్క కరేబియన్ పౌరసత్వాన్ని పొందినటువంటి ఈ యొక్క ఇమ్మడి రవికి సంబంధించి ఏదైతే పౌరసత్వం ఉందో భారతదేశ పౌరసత్వాన్ని 2020లో తొలగించడం, అంటే తొలగింపు కారణంగా ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి కరేబియన్ పౌరసత్వంతో ఉండడం. అయితే ఆయన మీద కూడా భారతదేశంలో యొక్క ఫారినర్స్ చట్టం కింద కూడా పలు సెక్షన్ల మీద కేసులు నమోదైన నేపథ్యంలో ప్రస్తుతానికి ఇప్పుడు ఆయన మీద 10 సెక్షన్లు నమోదు కావడం. అందులో భాగంగా వచ్చేసి ఐటీ యాక్టు, అదేవిధంగా బిఎన్ఎస్ సెక్షన్లు, అదేవిధంగా సినిమాటోగ్రఫీ యాక్టు, అదేవిధంగా ఫారినర్స్కి సంబంధించిన యాక్టు, ఈ పలు రకాలైనటువంటి సెక్షన్లు ఇప్పటికే 10 నమోదు కావడం. ఇప్పుడు ఫోర్జరీ కేసు కింద కూడా ప్రహ్లాద్ పేరుతో కూడా ఈ యొక్క సెక్షన్లు నమోదు చేసినటువంటి పరిస్థితి. అయితే దీన్ని కూడా కోర్టులో మేము కూడా ఫైల్ దాకడం జరిగిన పరిస్థితి. అయితే ఇమ్మడి రవికి సంబంధించి ఇప్పటి వరకు ఆ రెండో రోజు మనకు విచారణ కూడా కాసేపట్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో నిన్న జరిగినటువంటి విచారణ కూడా ఈ యొక్క ఇమ్మడి రవికి సంబంధించినటువంటి పలు వివరాలను కూడా సేకరించినటువంటి అధికారులు రెండో రోజు కూడా నిన్నటి జరిగినటువంటి విచారణ కొనసాగింపుగా ఈ రోజు రెండో రోజు కూడా విచారించబోతా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈయన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకు లావాదేవీలు, బ్యాంకుకు సంబంధించిన ఖాతాలు, అదేవిధంగా విదేశీ దేశాల్లో 3 దేశాలు ఉన్నటువంటి థాయిలాండ్, ఫ్రాన్స్, అమెరికా, ఈ దేశాల్లో ఉన్నటువంటి విదేశీ పార్ట్నర్లు ఎవరైతే ఉన్నారో ఈయనకు సంబంధించినటువంటి గ్లోబల్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ నెట్వర్క్ సంబంధించి పూర్తి బ్యాంకు ఖాతాలన్నింటినీ కూడా పరిశీలించే అవకాశం ఉంది. అయితే గతంలో ఈ యొక్క ఇమ్మడి రవి 6 నెలల నుంచి కూడా ఈ పైరసీ ముఠా అంటే తన యొక్క టీంను కూడా పెంపొందించుకుంటూ కూడా కరేబియన్ దీవుల నుంచి కూడా తన తతంగం అంతా కూడా నడిపిస్తున్న తరుణంలోనే ఈ విధంగా కూడా ఇమ్మడి రవి మీద ఒక ఫిలిం ఛాంబర్కి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఆయన మీద పైరసీ కేసు కూడా నమోదు చేయడం, అంటే కేసు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కూడా ఆయన కోసం ఎన్నో రోజులుగా వేచి చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయన నవంబర్ 14 కూడా హైదరాబాద్కు రావడం, అది కూకట్పల్లి ఒక అపార్ట్మెంట్లో ఉన్నట్టు కూడా సమాచారం. ఎన్నో రోజులుగా కాచుకొని కూస్తున్నటువంటి సిసిఎస్ పోలీసులకు ఇమ్మడి రవి ఖచ్చితంగా కూకట్పల్లికి వచ్చాడనే ముందస్తు సమాచారంతోనే ఆయన అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలించడం, నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడం, మరుసటి రోజే ఆ పోలీసులు మాకు కస్టడీ కావాలంటూ కూడా నాంపల్లి కోర్టుకు వినతి చేయడం, కోర్టు కూడా 7 రోజులుగా కోరినటువంటి పోలీసుల
పిటిషన్ ఏదైతే ఉందో విచారణకు సంబంధించి అయితే కోర్టు కేవలం 5 రోజులకు మాత్రమే ఇమ్మడి రవిని పోలీసుల కస్టడీకి అప్పచెప్తూ అయితే నిన్న మొదటి రోజుకు పూర్తి అయినటువంటి విచారణ ఈ రోజు రెండో రోజు కూడా విచారణ కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇమ్మడి రవికి సంబంధించి ఏదైతే నిన్న విచారణ జరుగుతున్నా అంటే విచారణ కంటే ముందుగానే తెలుగు ఐబొమ్మ 1 అనేది కూడా ఒక వెబ్సైట్ కూడా పుట్టుకురావడం అంటే పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి ఐబొమ్మ రవి మరి అది ఒక టీము యొక్క తెలుగు ఐబొమ్మ 1 అని విడుదల చేసిందా లేదంటే వేరే వ్యక్తుల యొక్క ఐబొమ్మకు సంబంధించిన స్వర్లని యాక్ట్ చేసి ఈ యొక్క ఐబొమ్మ 1 అని కూడా తీసుకొచ్చారా అనేది కూడా కొంతవరకు కూడా పోలీసులు ఈ రోజు రెండో రోజు విచారణలో మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంది. అయితే ఇమ్మడి రవికి సంబంధించి ఏదైతే హార్డ్ డిస్కులు అదేవిధంగా ఆయన యొక్క ల్యాప్టాప్లు మొబైల్ ఇప్పటికే అధికారులు అంటే పోలీస్ అధికారులు సీజ్ చేయడం జరిగింది. అయితే ఆ రోజు అరెస్టు క్రమంలో కూడా ఇప్పటికే రవి ఖాతాలో ఉన్నటువంటి 3 కోట్ల నగదును కూడా ఇప్పటికే ఫ్రీజ్ చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి ఇప్పటికే రవి దాదాపు ఈ యొక్క పైరసీ ద్వారా కూడా కరేబియన్ దీవుల నుంచే ఏకంగా ఆయన ఆ యొక్క కేంద్రం నుంచి కూడా అమలు చేసినటువంటి ఏదైతే తన పైరసీ వ్యవహారం ఉందో ఆ వ్యవహారంలో భాగంగా కూడా ఇప్పటికే 66 మిర్రర్ పైరసీ వెబ్సైట్లను అదేవిధంగా దాదాపుగా కూడా ఈ యొక్క ఐబొమ్మ బప్పం ఐరాధ అనే 3 వెబ్సైట్ల ద్వారా ఎవరైతే వీక్షకులు ఉన్నారో వారందరి యొక్క డాటాను తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి అంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఆన్లైన్ బెట్టింగ్ కానీ సైబర్ క్రైమ్ కానీ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు ఈ 3కు సంబంధించినటువంటి సైబర్ క్రైమ్లో నేరస్తులు ఎవరైతే ఉంటారో ఆ టీం అంతా కూడా ఈ యొక్క 50 లక్షల మంది డాటాను కూడా ఇప్పటికే చేరవేస్తూ వారి నుంచి కూడా ఆన్లైన్ మనీ హవాలా కూడా రూపంలో కూడా డబ్బును సంపాదించినటువంటి కోణంలో కూడా ఈ యొక్క రెండో రోజు విచారణ కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇమ్మడి రవికి ప్రస్తుతానికి చూసినట్లయితే ఇమ్మడి రవి కూడా ఎటు కూడా తేల్చుకోలేకుండా కూడా ఇమ్మడి రవి చుట్టూ కూడా మొత్తంగా కూడా ఉచ్చు బిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క నాంపల్లి సిసిఎస్ పోలీసులు అయితే నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి ఈ యొక్క కస్టడీ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని 5 రోజులుగా భాగంగా ఈ రోజు రెండో రోజు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇమ్మడి రవికి పలు సెక్షన్ల మీద కేసులు పెడుతూనే మరింతగా తన చుట్టూ కూడా ఏదైతే జరుగుతున్నటువంటి ఈ యొక్క పైరసీకి సంబంధించి ఉందో దాని అంతా కూడా ఉచ్చు బిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇమ్మడి రవి పేరుతోనే కాకుండా మరీ కొత్తగా కూడా వెబ్సైట్లు రోజు రోజుకు కొత్తగా పుట్టుకొస్తున్న తరుణంలో మరి ఇటు పోలీసులు కానీ అటు సినిమా ఇండస్ట్రీ కానీ ఇంకా అంటే ఇమ్మడి రవి అరెస్టుతోనే ఈ యొక్క పైరసీలు ఆగుతాయనుకోవడం కూడా కరెక్ట్ కాదనే ఉద్దేశంలో కూడా సినిమా ఇండస్ట్రీ ఉందంటూ కూడా సమాచారం అంతా ఉంది. ఎందుకంటే నిన్న ఇమ్మడి రవి ఆ యొక్క కస్టడీ అంటే విచారణకు వెళ్తున్న తరుణంలోనే తెలుగు ఐబొమ్మ 1 అనేది రావడం అయితే మిగతా కూడా ఇంకా చాలా వరకు కూడా వెబ్సైట్లు రావడంతో ఇదంతా కూడా చూసినట్లయితే ఇంతటితో అంటే ఇమ్మడి రవి అరెస్టుతోనే ఇంతటితోనే ఈ యొక్క వెబ్సైట్ల పైరసీ వెబ్సైట్లు అనేవి కూడా ఆగకపోవచ్చు అని కూడా ఒక విశ్లేషకులు అభిప్రాయపడుతున్న తరుణంలో ముఖ్యంగా మనకు హైదరాబాద్ హోంశాఖకు సంబంధించినటువంటి సివి ఆనంద్ కూడా ఒక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేస్తూ ఈ యొక్క సమాజంలో మనిషి అనేవారు ఆశాజీవిగా ఉంటారు అంటే ఈ రోజుల్లో జరిగేటటువంటి దాడులు అంటే ఉగ్ర దాడులు ఏదైతే గొడవలు అంటే రౌడీయిజం ఏదైతే మానవ సహజంగా జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఈ యొక్క పైరసీ వ్యవహారం అనేది ఇంతటితో ఆగుతుంది అనుకోవడం కూడా అసాధ్యమని ఇదంతా కూడా కేవలం దీన్ని పూర్తిగా నిర్మూలిస్తేనే దీనికి శాశ్వత పరిష్కారం ఉంటుందంటూ కూడా ట్వీట్ చేయడం కొంతవరకు కూడా చర్చనీయాంశమైంది. అయితే ఇమ్మడి రవి రెండో రోజు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ యొక్క సివి ఆనంద్ యొక్క ట్వీట్ చేయడం కూడా కొంతవరకు కూడా సినిమా ఇండస్ట్రీ అదేవిధంగా ప్రజల్లో కూడా కొంతవరకు కూడా ఆసక్తి రేకే విధంగా ఉంది. అయితే ఈ యొక్క పైరసీ వ్యవహారం అనేది ఇమ్మడి రవితోనే అంతం అవుతుంది అనుకోవడం కూడా కొంతవరకు అతిశయోక్తి అంటూ కూడా ఈ యొక్క సివి ఆనంద్ ట్వీట్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఇప్పటికే ఈ యొక్క ఫిలిం ఇండస్ట్రీ కానీ అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఇమ్మడి రవికి మద్దతుగా కూడా సోషల్ మీడియాలో అన్న కష్టంలో ఉండగా కూడా మళ్ళీ కొత్త వెబ్సైట్లు వస్తున్న తరుణంలో ఇమ్మడి రవికి కూడా సోషల్ మీడియాలో కొంతమంది యువకులు కూడా ఆకర్షితులైన యువకులు కూడా కొంతవరకు కూడా ఇమ్మడి రవికి మద్దతు కూడా ఆ ట్వీట్లు చేస్తూ అంటే ట్రోల్స్ చేస్తూ మీమ్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ సోషల్ మీడియా ఫేస్బుక్ ద్వారా కూడా కొంతవరకు కూడా ఇమ్మడి రవికి మద్దతుగా కూడా కొంతమంది కూడా మీమ్స్ చేస్తూ ఆయనకు మద్దతు ఇస్తున్న తరుణంలో అయితే సినిమాకు సంబంధించిన సినిమా ఇండస్ట్రీ పెద్దవాళ్ళ మెప్పు కోసమే పోలీసులు ఇమ్మడి రవిను ఎక్కడున్నా కూడా అంటే వేరే దేశంలో ఉండి ఆయన వ్యవహారం నడుపుతున్నటువంటి ఆయన కాచుకొని కూర్చొని కూడా అంటే సినిమా ఇండస్ట్రీ మెప్పు కోసమే ఈ ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారని ఇది సామాన్య ప్రజలకు ఇబ్బందికరం సామాన్య ప్రజలకు నచ్చని పని కేవలం సినిమా ఇండస్ట్రీ పెద్దల కోసమే పోలీసులు ఆ యొక్క ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారని అదేవిధంగా అంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇప్పటి వరకు చాలా వేరే రకంగా అంటే వేరే రంగాల్లో కూడా అవినీతి అంటే అక్రమాలు జరుగుతూ ఉన్నాయి అక్రమాలు చేసే వాళ్ళని ఇంతవరకు కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేయడానికి ముందుకెళ్ళని పోలీసులు అంత అత్యుత్సాహం ఒక ఇమ్మడి రవి అంటే పోలీసుల సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దల యొక్క మెప్పు కోసమే ఇమ్మడి రవి అరెస్ట్లో పోలీసులు చాకచక్యంగా ఉత్సాహాన్ని ప్రదర్శించారంటూ కూడా సోషల్ మీడియాలో మీమ్స్ రావడం ఇదంతా కూడా ఒక వారం నుంచి కూడా ఇమ్మడి రవి ఒక తతంగం అనేది ఇమ్మడి రవి అరెస్ట్ ఇమ్మడి రవి ఇప్పుడు పోలీసుల కస్టడీ
విచారణ ఏదైతే ఉందో ఇదంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇమ్మడి రవి ఇంతవరకు కూడా జరిగినటువంటి లావాదేవీల్లో మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇమ్మడి రవి ఒక్క ఐబొమ్మ, బప్పం, ఐరాధ ఈ 3 వెబ్సైట్ల ద్వారా కేవలం సినిమాల ద్వారానే కాకుండా ఈయన ఈ యొక్క ఐబొమ్మ సినిమా చూస్తుండగానే ఆ పక్కన వచ్చేటటువంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ 1bet కానీ 1x అని ఈ యొక్క యాప్ల ద్వారా కూడా యువకులను ఆకర్షించి ఇప్పటివరకు కూడా దాదాపు 20 కోట్లకు సంబంధించినటువంటి లావాదేవీలను కూడా అంటే డబ్బును సంపాదించారంటూ కూడా ఈ యొక్క పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే ఈరోజు రెండో రోజు విచారణలో ముఖ్యంగా ఈ యొక్క ఇమ్మడి రవికి సంబంధించి ముఖ్యంగా ఎన్ఆర్ఈ అయితే క్రిప్టో కరెన్సీకి సంబంధించిన లావాదేవీలు అదేవిధంగా పలు ఆన్లైన్ డిజిటల్కి సంబంధించిన వ్యాలెట్ల ద్వారా విచారణ కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇమ్మడి రవికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఇంకా ముఖ్యంగా మరి ఈ యొక్క ఐబొమ్మ, బప్పం, ఐరాధ ఈ 3 వెబ్సైట్లలో సినిమాలను ఏ విధంగా అప్లోడ్ చేసే వ్యక్తి అంటే ఈ అప్లోడ్ కూడా ఎలాంటి టెక్నాలజీ వాడారు, ఒకవేళ ఇంటర్నెట్ సౌకర్యం లేకపోతే ఆ అప్లోడింగ్ వ్యవస్థలో అంటే అప్లోడ్ చేసే సమయంలో మరి కొంతవరకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. ఈ అంతరాయాన్ని ఎలా అధిగమించి మీరు సినిమాలను అప్లోడ్ చేశారు అంటే కరేబియన్ దీవులో మీకు ఉన్నటువంటి సర్వర్లు కానీ ఆ నెట్వర్క్ కానీ అంటే సాంకేతిక నైపుణ్యం ఏదైతే ఉందో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ఈ రెండో రోజు విచారణలో తీసుకునే అంటే సమాచారాన్ని తీసుకునే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క సర్వర్లు ఏదైతే ఐబొమ్మ, బప్పం, ఐరాధ ఈ 3 వెబ్సైట్లకు కూడా సమన్వయం చేస్తూ కూడా సినిమాలను క్లౌడ్ ఫేర్ నుంచి అంటే ఒరిజినల్ క్లారిటీ అంటే వాయిస్ కానీ అంటే సినిమా పిక్చర్ కానీ ఇంతటి క్లారిటీ కూడా తీసుకొని మరి యొక్క 3 వెబ్సైట్లో ఏ విధంగా అప్లోడ్ చేయబోతున్నాడు, అప్లోడ్ చేశారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే ఐపీ అడ్రస్ను మార్చాడని నిన్నటి విచారణలో తేలినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ యొక్క ఏంజల్ మాస్క్ అనే ఒక ఐపీ అడ్రస్తోనే కూడా ఈ యొక్క 3టిని కూడా సమన్వయం చేస్తూ ఐపీ అడ్రస్లు మారుస్తూ కూడా ఈ 3టిలో కూడా సినిమాలను అప్లోడ్ చేస్తూ ఈ విధంగా కూడా పైరసీకి ఇమ్మడి రవి పాల్పడని కూడా మనకు సమాచారం అంతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు రెండో రోజు విచారణలో మరి యొక్క ఇమ్మడి రవికి ఎలాంటి ప్రశ్నలు సంధించబోతున్నారు, ఇమ్మడి రవి ఆ ప్రశ్నలకు ఏ విధంగా సమాచారం ఇవ్వబోతున్నది కూడా కొంతవరకు కూడా ఆసక్తి నెలకొన్న దీపిక. రైట్ గోవింద్, థ్యాంక్ యూ.